హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ప్రజెంట్ యూకే గురించి యాక్చువల్గా అంటే యుఎస్ తర్వాత మేజర్గా మండేది యూకేనే. ప్లస్ ఇక్కడ కూడా బాగా రైట్స్ జరుగుతున్నాయి, ఇల్లీగల్ వాళ్ళని పంపిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చినాయి కదా. సో అవైతే కరెక్టే, బట్ దాంతోపాటు కొన్ని చేంజెస్ కూడా రాబోతున్నాయండి. చేంజెస్ అంటే ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే రైట్స్ అయితే జరుగుతున్నాయి, ఇల్లీగల్ వాళ్ళని పంపించాలి అని యాక్చువల్గా పొలిటికల్ వాళ్ళు చెప్తున్నారు. మన ప్రైమ్ మినిస్టర్ని అయితే అసలు ట్రంప్ వాళ్ళు డోంట్ కేర్, స్టామర్ని అయితే మరీ అసలు చాలా చీప్గా తీసి పడేస్తున్నాడు. అంటే పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి ఇక్కడ. అసలు బిజినెస్ లేదు, డెవలప్మెంట్ లేదు, జాబ్ లేవు. సో యాక్చువల్గా చేంజెస్ ఏం రాబోతున్నాయి, ఈ యూకే వద్దాం అనుకునే వాళ్ళకి ఇక్కడ బాగుంటుందా బాగుండదా, ఫ్యూచర్ ఏంటి, స్టూడెంట్స్కి ఫ్యూచర్ ఏంటి, మనం కొన్ని డీటెయిల్స్ కనుక దీంతో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏం చేంజెస్ రాబోతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మీకు తెలిసింది కదా, ప్రజెంట్ ఇక్కడ రెండు పార్టీస్ ఉంటాయి ప్రజెంట్ ఇది యూకేలో. కన్జర్వేటివ్ పార్టీ ఒకటి, లేబర్ పార్టీ ఒకటి. అంతకుముందు 2 టర్ములు కంటిన్యూస్గా కన్జర్వేటివ్ పార్టీ వచ్చింది. దాంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ లోకల్ తర్వాత ఒకళ్ళు మారుతూ వచ్చారు. లీజ్ ట్రస్ ఒక 4 రోజులు చేసింది, తర్వాత మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మారాడు, మళ్ళీ తర్వాత ఇక మన రిషి సునాక్ వచ్చి ఒక 2.5-3 years ఉన్నారు. సో అప్పుడే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేద్దామని ప్లాన్ చేశారు. దానికి ఇప్పుడు ఏముంది, ఆబ్వియస్గా ఒక గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఒక ప్లాన్ చేస్తే ప్రతిపక్షం వాళ్ళు ఆబ్వియస్గా ప్రతి కంట్రీలో జరిగేది అదే, వాళ్ళ తప్పు 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 అంటారు. చివరికి వాళ్ళ పవర్లోకి రాగానే టక సంతకం పెట్టి ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేశారు, రామండా ప్లాన్. ఇప్పుడు మొత్తానికి వాళ్ళ పీకలకి చుట్టుకుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోయారని చెప్పేసి ఫార్ రైట్ వింగ్స్ వాళ్ళు వీళ్ళు ధర్నాలు, ఈ రోడ్లు ఎక్కడం మొదలు పెట్టేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇమిగ్రేషన్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ యూకేలో అని కనుక చూసుకుంటే, స్టూడెంట్స్కి నేను సపరేట్ టాపిక్ ఒకటి చేస్తాను. ప్లస్ ఇదేంటంటే స్కిల్డ్ వర్కర్ వీసా వాళ్ళు కానీ, లేకపోతే టైర్ 2 వీసా వాళ్ళు కానీ, లేకపోతే వుడ్ బి ఇప్పుడు తొందరలో సిటిజన్షిప్ అప్లై చేసుకుందాం అనుకునే వాళ్ళు కానీ, సో అలాంటి వాళ్ళు ఎవరికన్నా యూజ్ అయ్యే వీడియో అనమాట. సో ఎట్ ద మూమెంట్ బేసిక్గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ మన ఎటువంటి రూల్స్ కానీ మారలేదు. ఈ ఏవైతే వీడియోస్ కానీ న్యూస్ కానీ వస్తున్నాయో అవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుతాయో లేదో తెలీదు. ఇప్పుడున్న ప్రెసెంట్ లేబర్ గవర్నమెంట్ వచ్చింది మొన్న లాస్ట్ ఇయర్. సో ఇంకొక 4 years అయితే వాళ్ళకి డోకా లేదు. బట్ ఆల్రెడీ ఆ గవర్నమెంట్ మీద అందరికీ ఇక్కడ లోకల్లో విరక్తి కలిగిపోయింది. సో కానీ వాళ్ళకి మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి అంత ఈజీగా గవర్నమెంట్ పడిపోయే ఛాన్స్ అయితే ఏం లేదు. సో వాళ్ళు ఏదైనా హెల్ప్ తీసుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే మ్యాక్సిమం పడిపోయి ఉండేదేమో. బట్ యాక్చువల్లీ మెజారిటీ ఉంది కాబట్టి అంత ఈజీగా పడిపోదు. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ గురించి మెయిన్ ఈ రిఫార్మ్స్ యూకే అనే ఒక పార్టీ కొత్తగా వాళ్ళు ఈ కేవలం ఇమిగ్రేషన్ అంటే వాళ్ళు బాగా సడన్గా పుంజుకుంటున్నారు. ఈ రైట్ వింగ్స్ ఎవరెవరైతే ఈ యాంటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఒక రిఫార్మ్స్ యూకే అనే ఒక పార్టీ ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు ఏంటంటే ప్యూర్లీ ఇమిగ్రేషన్కి అగైనెస్ట్. అసలు కంప్లీట్గా మా దేశం మాకు కావాలి అని మనం ఒకప్పుడు ఇండియాలో బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా మనం మా దేశం మాకు కావాలని ఎలా అయితే ఫైట్ చేసామో, ఇప్పుడు ఇది హైలైట్ కామెడీ. వాళ్ళ దేశంలో వాళ్ళు మా దేశం మాకు కావాలి అనుకొని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనమాట. అది వాళ్ళ దేశంలోనే వాళ్ళు మా దేశం మాకు కావాలని ఫైట్ చేస్తున్నారు. ఇది కామెడీ. దానికి కారణం ఏంటంటే ఆబ్వియస్లీ ఇమిగ్రేషన్. ఇష్టం వచ్చినట్టు జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. మెయిన్ ఇమిగ్రేషన్ అంటే జనరల్గా వచ్చి జాబులు చేసుకుని ట్యాక్సులు కట్టే వాళ్ళతో ప్రాబ్లం లేదండి. ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే ఈ లీగల్ ఇమిగ్రెంట్స్, ఎస్ఐఎల్ఎం సీకర్స్, మెయిన్ వీళ్ళతోటే పెద్ద ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ కాదు, కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయరు. ప్లస్ వాళ్ళని పోషించాలంటే మనలాంటి ట్యాక్స్ పేయర్స్ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని పోషిస్తారనమాట. సో అది బేసిక్గా. సో మనం సైడ్ ట్రాక్ అయిపోతున్నాం. రిఫార్మ్స్ యూకే పార్టీ వాళ్ళు కనుక పవర్లోకి వస్తే ఏమి చేంజెస్ చేస్తా అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రానివని అంటున్నారు. ఉన్న ఇమిగ్రెంట్స్ ఆల్రెడీ సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంతకు ముందు ఈ కంట్రీలో వచ్చి PR తీసుకొని సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే
వాళ్ళు ఎక్కడైనా ఏదైనా క్రైమ్స్లో కనుక దొరికితే అసలు వాళ్ళ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసి అందరిని ఎలగొట్టేస్తా అంటున్నారు. సో ఎవరైనా లోకల్ కంపెనీ వాళ్ళు కనుక బయట నుంచి తెచ్చుకునే ఎంప్లాయీస్కి జాబ్ ఇస్తే, అంటే అదర్ దాన్ సిటిజన్స్ కాకుండా మీరు వేరే కంట్రీ నుంచి వచ్చిన స్కిల్డ్ వర్కర్స్, టైర్ 2 వాళ్ళు ఇలాంటి వాళ్ళకి కనుక జాబులు ఇస్తే వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు కట్టాలన్నమాట. అంటే గవర్నమెంట్కి ఇప్పుడు ప్రెసెంట్ మామూలుగా అయితే ఏవైతే ఎన్ఐ ట్యాక్స్ అవి ఇవి కడుతుంటారో అది కాక ఎక్సెస్ పర్సంటేజ్, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే తీసుకోకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం అసలు ఇమిగ్రేషన్కి ఎగైనెస్ట్గా డిపెండెంట్ వీసాలు తీసేస్తామంటున్నారు. అంటే స్కిల్డ్ వర్కర్గా ఈ కంట్రీకి వచ్చి సెటిల్ అవ్వటం అనేది చాలా కష్టమైన పరిస్థితి అనమాట, ఒకవేళ ఆ పార్టీ వాళ్ళు కనుక వస్తే. బట్ ఇంకా 4 years అయితే టైం ఉంది. 2029లో నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పటికి ఈ 4 ఏళ్లలో మరి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది తెలియదు. సో ఇది వాళ్ళు రిఫార్మ్స్ యూకే పార్టీ వాళ్ళు పెట్టిందనమాట. అంటే కంప్లీట్ డెడ్ అగైనెస్ట్ ఇమిగ్రేషన్. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మొన్న ఓడిపోయిన పార్టీ ఏదైతే ఉందో కన్జర్వేటివ్ పార్టీ, వాళ్ళు కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏంటంటే పిఆర్, ఇప్పుడు ఐఎల్ఆర్ అంటారు కదా, ఇక్కడ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అని చెప్పేసి మనకు ఒక వీసా మీద, వర్క్ వీసా మీద వచ్చిన తర్వాత 5 years తర్వాత మనము ఐఎల్ఆర్ అప్లై చేసుకోవచ్చు. ఐఎల్ఆర్ వచ్చిన 1 yearలోకి బ్రిటిష్ పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు. నేషనలైజేషన్ అంటారు దాన్ని. అంటే మనం ఈ కంట్రీలో పాస్పోర్ట్ తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఐఎల్ఆర్ని మేము 10 yearsకి పోస్ట్పోన్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని మళ్ళీ బ్రిటిష్ పాస్పోర్ట్ ఏదైతే అప్లై చేసుకోవటం ఉంటుందో 10 years నుంచి ఇంకొక 5 years 15 years చేస్తాము అంటున్నారు. అంటే టోటల్గా ఒకవేళ మీరు స్కిల్డ్ వీసా మీద ఈ కంట్రీలోకి వస్తే మీరు సిటిజన్షిప్ తీసుకోవడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరెక్ట్గా 6 years పడుతుంది, ఏది జెన్యున్గా మీరు సెటిల్ అవుతాయి. లేదు నెక్స్ట్ వీళ్ళు కనుక పార్టీ రూలింగ్లోకి వచ్చి వీళ్ళు మార్చే రూల్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి 15 years పడుతుంది అనమాట. ఎవరన్నా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే 15 years పడుతుంది. సో ఈ 15 years గ్యాప్ అనేది చాలా చాలా పెద్ద గ్యాప్. ఎందుకు అంటే ఒక మనిషి పాస్పోర్ట్ కోసము స్కిల్డ్ వర్కర్లు 15 years సెటిల్ కావటం అంటే హైలీ ఇంపాసిబుల్. మధ్యలో జాబులు పోవచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ 15 years కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎటువంటి ట్రాక్ రికార్డు బ్యాడ్ ఉండకూడదు. అంటే పొరపాటున మన మీద కేసులు కానీ లేకపోతే ఏమన్నా బయట పిచ్చి పనులు చేయటం కానీ, క్రిమినల్ ఇవేమన్నా ఉండటం కానీ, యాంటీ సోషల్ బిహేవియర్ కానీ, ఎటువంటి నెగిటివ్ ఉన్నా సరే మీరు పాస్పోర్ట్ అప్లై చేసే ఛాన్స్ అయితే లేదనమాట. ప్లస్ మీరు కంపల్సరీ కాంట్రిబ్యూట్ చేయాలి. అంటే హై శాలరీ, మీకు హై శాలరీ వచ్చి మీరు ట్యాక్స్ కట్టాలన్నమాట. మామూలుగా ఏంటంటే ఇక్కడ కొంత మన ఏది పాస్పోర్ట్ వచ్చినా లేకపోతే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చినా కొన్ని బెనిఫిట్స్కి ఎలిజిబుల్ అవుతూ ఉంటాం అనమాట. సో మీరు ఎటువంటి బెనిఫిట్స్ ఏ రకంగా తీసుకున్నా సరే ఇంకా మీరు ఐఎల్ఆర్ కానీ లేకపోతే మన ఏది పాస్పోర్ట్ కానీ అప్లై చేసే ఛాన్స్ అయితే లేదు. సో వీళ్ళు ఈ కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు పెట్టే రూల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రెసెంట్ గవర్నమెంట్, లేబర్ గవర్నమెంట్, వాళ్ళు ఏంటంటే ఏం పట్టించుకోవట్లేదు. అసలు వాళ్ళు ఇలాంటివన్నీ చేంజెస్ తీసుకొస్తాము అని కూడా చెప్పట్లేదు. అసలు జస్ట్ దే డోంట్ కేర్ యాటిట్యూడ్లో ఉన్నారు ప్రస్తుతానికి చెప్పాలంటే. కానీ రోజుకి దగ్గర 800 నుంచి 1000 మంది, ఒక్కొక్క రోజు 200, ఒక్కొక్క రోజు 300, ఒక్కొక్క రోజు 1000 బోట్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తున్నారు. ఏది అటు ఇటు చేరి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా యూరోప్ చేరుతారు, యూరోప్ నుంచి బోట్లో వస్తారనమాట. వీళ్ళందరినీ తీసుకొని పోయి పెద్ద హోటల్స్లో పెట్టి ఆ బోట్లోంచి రావడమే వాళ్ళకి చక్కగా మంచిగా బస్సు పెట్టి ఎక్కించుకొని తీసుకెళ్ళి అలా బతికిన ఏమున్నట్టుంది అన్నట్టు ఉంటుంది వాళ్ళ లైఫ్. లగ్జరీ హోటల్స్లో మొన్న నేను ఏదో న్యూస్ చూశాను. నేను ఒక లోకల్ కౌన్సిల్ వాళ్ళు ఎవరినో అడుగుతున్నారంట, ఇది 800 million ఎంతో 8 million సంథింగ్ ఇస్తాము, హోటల్ మొత్తం మాకు ఇచ్చేసేయమని. ఒక మంచి లగ్జరీ హోటల్ అది ఒక ఏరియాలో. ఆ హోటల్ మొత్తం మాకు ఇచ్చేసేయండి, ఎవ్రీ ఇయర్ మీకు ఇంత పేమెంట్ ఇస్తామనేసి 800 million సంథింగ్ ఏదో ఉన్నట్టుంది.
అది ఎంత 5 స్టార్ లగ్జరీ హోటల్ అంటే అక్కడికి ఒక టూరిస్టులు వాళ్ళు వీళ్ళు వస్తారనమాట. ఏరియా కూడా సూపర్ ఉంటుంది. అది తీసుకుపోయి అంట వీళ్ళకి ఇస్తారంట. అలాంటి హోటల్లో మనం జాబ్ చేస్తూ వాళ్ళు వెళ్ళి ఒక 2 రోజులు ఉండాలంటేనే మనం అమ్మో ఎందుకురా బాబు అంత ఖర్చు అనుకునేంత లగ్జరీ హోటల్ అది. సో ఇట్లాంటి వాళ్ళందరినీ వీళ్ళు పంపించేసి ఈ కంట్రీని క్లీనప్ చేయటం అంటే ట్రంప్ తీసుకున్నంత సీరియస్గా ఇక్కడ నిర్ణయాలు తీసుకోలేరు. చాలా చాలా కష్టం. సో అది ప్రస్తుతానికి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఇవి ఎవరైనా యూకేకి రావాలనుకున్నట్టుంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ చేంజెస్ అనేవి వస్తాయి. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ గవర్నమెంట్ ఉన్నంత వరకు అయితే అంత ఈజీగా చేంజెస్ చేయరు. బట్ చెప్పలేము, ఎనీ టైమ్ ఎనీ చేంజ్ కెన్ హ్యాపెన్. మీరు ఈ లోపు ఈ గవర్నమెంట్ పోయేలోపు ఎవరైనా అప్లై చేసుకోండి. కొత్త గవర్నమెంట్ వస్తే మాత్రం కంపల్సరీ రూల్స్ అయితే 100% అయితే మారుతాయి. బట్ ముందు ఫర్దర్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. కాబట్టి ఇవి యూకేలో ఉన్న రూల్స్ ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, సో స్టూడెంట్స్కి నేను ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.